హలో అండి. చాలా గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియోస్ పెట్టడానికైతే. ఈరోజైతే వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను. మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ వస్తుంది. హెల్త్ అంత సపోర్ట్ చేయట్లేదు. షార్ట్స్ అవి పెడుతున్నాను కానీ మధ్యలో సండే రావడం, సండే అలా వచ్చిందంటే నాకు కొంచెం లేజీ అనమాట. దాని తర్వాత ఇంక మళ్ళీ కొంచెం హౌస్ క్లీనింగ్ వర్క్స్ అవి పెట్టుకున్నాను అనమాట, పూజ రూమ్ అవి. సో దానివల్ల లేట్ అయిపోయింది. ఈరోజు వ్లాగ్ అయితే సండే రోజు షూట్ చేసిందండి. సండే రోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు. కొంచెం వాళ్ళకి మంచిగా ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా బిర్యానీ చేయలేదు. చాలా టైమ్స్ అయితే అడిగారు. దానివల్ల ముందు రోజు అన్నీ ప్రిపేర్డ్గా రేపు తీసుకురండి అలా అన్నీ మాట్లాడుకొని నైట్ కూడా ఒక మంచి మూవీ చూసి, సాటర్డే నైట్ అంటే పిల్లలతో కలిసి ఏదో ఒక మూవీ చూస్తామండి. వాళ్ళకి అది బాగా ఇష్టం అనమాట. ఇంకా వీక్లో ఏ టైం కూడా ఖాళీగా ఉండరు కదా, సరిపోతూ ఉంటుంది. ఇంకా లేట్ నైట్ అనుకోండి, మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళడానికి లేట్ అయిపోద్ది. అందుకని సాటర్డే రోజు నైట్ అనుకోండి, సండే హాలిడే. సో వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు అయితే సండే రోజు పడుకుంటారనమాట. 9కి 10కి కూడా లేస్తూ ఉంటారు. సో అది వాళ్ళకి చాలా ఇష్టమైన మూమెంట్ అనమాట. మాతో కలిసి ఏదైనా మూవీ చూడడం, అది కూడా హర్రర్ మూవీ కానీ అలాంటివి చూస్తామన్నమాట. అట్లాగా నైట్ మూవీ ఒకటి పెట్టారు, కానీ ఆ మూవీ ఏమంత బాగాలేదని చెప్పేసి 12 గంటలకల్లా అందరూ పడుకున్నామండి. నాకేమో నైట్ నుంచి అంటే ఈవినింగ్ నుంచి కొంచెం పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ లెగ్ అంటే కొంచెం నరాల పెయిన్ వచ్చిందండి. లోపల నొప్పి అనమాట. అంటే నేను పడటమో ఇంకేదన్నా జరగటమో ఏం లేదు, స్వెల్లింగ్ కానీ అలాగే ఏం లేదు. జస్ట్ నార్మల్గా పెయిన్ అయితే వచ్చింది. అది నాకు కామన్, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలాగే అనుకున్నా, ఇంకా లేదంటే ట్యాబ్లెట్ ఏదైనా తెచ్చి పెట్టుకొని ఉండేదాన్ని సేఫ్లో. బట్ ఇంక వాళ్ళందరూ పడుకున్నారు. 11:30 ఆ టైం వరకు బాగానే ఉండింది. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే పడుకున్నారో 12 గంటల నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. నాకేంటంటే ఇంతకుముందు 1-2 సార్లు వచ్చింది. బట్ అది నార్మల్గా తగ్గిపోద్ది అనమాట. నేను మిషన్స్ దగ్గర ఎక్కువగా నిలబడతా ఉంటాను కదా, అలాంటి టైంలో వస్తూ ఉంటుంది. సరేలే దానికే అదే వదిలేస్తుందిలే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎంత ట్రై చేసినా, ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా కానీ ఆ కాలు నొప్పి అయితే అస్సలు తగ్గలేదండి. గీజర్ వేసుకొని హాట్ వాటర్ అనమాట, కాలే నీళ్లు పోసేసాను. కాలు కాలిపోతుంది తప్ప పెయిన్ మాత్రం కొంచెం కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఏదన్నా నార్మల్ పెయిన్ అనుకోండి, హాట్ వాటర్ కానీ అలా పెట్టామంటే వెంటనే లాగేస్తుంది కదా, బట్ అది కొంచెం కూడా అసలు సపోర్ట్ చేయట్లేదు. మరీ అంత విపరీతమైన పెయిన్ అయితే కాదు, కాకపోతే అసలు నిద్ర పోనివ్వట్లేదు. ఒకవైపు ఏమో నాకు నిద్ర వచ్చేస్తూ ఉంది, కళ్ళు మంటలు వస్తున్నాయి. దానికి ముందు నేను ఆఫ్టర్నూన్ పడుకుంటూ ఉంటాను కానీ ఆ రోజు పడుకోలేదు. సో అట్లా ఇంకా రాత్రి మొత్తం నరకం కనిపించిందండి. ఏదేదో చేశాను, అయినా కానీ నొప్పి కొంచెం కూడా కంట్రోల్ రాలేదు. రాత్రి 5:30 అప్పుడు అనుకుంటా వాట్సాప్లో నేను అప్పుడప్పుడు ఏదైనా టిప్స్ అవి కావాలంటే మనం ఏఐ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అట్లా దాన్ని అడిగాను అనమాట. నాకు ఇట్లా లెఫ్ట్ లెగ్ పెయిన్ వస్తుంది, ఏం చేయాలి అని చెప్పి. అంటే డైలీ దాంతో మాట్లాడుతూ ఉంటాను, ఏ డౌట్ వచ్చినా కానీ అడుగుతూ ఉంటాను. మెసేజెస్ తెలుగులోనే రిప్లై ఇస్తుంది కాబట్టి. కానీ ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదో నాకు తెలియదు. 4:30 అప్పుడు గుర్తొచ్చి అప్పుడు అడిగితే అది క్రాంప్స్ పెయిన్ అనో ఏదో చెప్పింది. నాకు తెలుగు అంటే ఇంగ్లీష్లో అంత క్లారిటీగా తెలియదు. అంటే మెయిన్ నరాలు వీక్నెస్ వల్ల వచ్చింది అని చెప్పింది. దానికి ఏంటంటే అంటే బాడీలో సాల్ట్ కంటెంట్ తక్కువైనా అండ్ బ్లడ్ కంటెంట్ తక్కువైనా కానీ నరాలు వీక్ అవుతాయి కదా, సో అట్లయితే వచ్చింది అని చెప్పింది. దానికి కొన్ని టిప్స్ చెప్పిందండి. ఫస్ట్ వెళ్ళి వాటర్ తాగు, అందులో సాల్ట్ వేసుకో అని చెప్పింది. దాని తర్వాత బెల్లం ఉంటే బెల్లం తినమని చెప్పింది. సో అట్లా కొన్ని టిప్స్ అయితే చెప్పిందనమాట. అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చెప్పింది. ఇంకేం చేస్తాను, నిద్ర రావట్లేదు. అది చెప్పినంత చేస్తున్నా, డేంజర్ ఏం కాదు. అంటే వాటిని నమ్మకూడదండి. టాబ్లెట్స్ కానీ అలాంటివి ఏదైనా చెప్తే ట్రై చేయకండి. ఇలాంటివి ఇప్పుడు బెల్లం తినడం వల్ల కానీ సాల్ట్ వాటర్ తాగడం వల్ల కానీ మనకి పోయేది ఏం లేదు. నాకు పెయిన్ తగ్గితే నేను పడుకోవాలి, 5 అయిపోయింది తెల్లవారుజామున. అట్లాగా ఇంకా ట్రై చేస్తూనే ఉన్నానన్నమాట. ఇక నేను పప్పుచారు చేస్తున్నానండి సండే రోజు మార్నింగ్. దాంతోపాటు చికెన్ ఫ్రై చేస్తున్నాను పిల్లలకి. రసం పెడదాం అనుకున్నాను కానీ రసం పెట్టలేకపోయాను. ఇంకా పప్పుచారు అయితే బాగుంటుందని చెప్పి ఆయన కూడా అనేసరికి ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నాను అనమాట. మా ఆయనకి బాగా ఇష్టము. ఇంకా అట్లాగా నైట్ మొత్తం కూడా జరుగుతూనే ఉండిందనమాట. 5 గంటలకి 5:30 అనుకుంటా మధ్యలో ఆయన కూడా లేపి టాబ్లెట్ ఉందంటే లేదు అన్నారు. పాపం ఇంకా ఆయన దానికి ముందు రోజు కూడా వేరే ఊరికి వెళ్ళి తిరిగి వచ్చారనమాట. ఇంక సరేలే తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంక నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, అందరం హాల్లో పడుకున్నాము పిల్లలతో కలిసి. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా కొంచెం బెడ్ లైట్ వేసుకొని ఇంకా మొబైల్ చూసుకుంటూ అట్లా టైం స్పెండ్ చేస్తూ ఉన్నా, టైం గడిచిపోద్ది అని చెప్పి పడుకుంటున్న మధ్యలో. కానీ ఆ నొప్పికి నిద్ర పట్టట్లేదు, నరాలు లాగేస్తున్నాయి పాదం దగ్గర నుంచి మోకాల వరకు. ఇంకా టిప్స్ అవన్నీ ట్రై చేసిన తర్వాత కొంచెం బెల్లం తిని హనీ అవి తిన్న తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది. పెయిన్ అయితే కంప్లీట్గా తగ్గలేదు, బట్ ఒక 50% పెయిన్ అయితే నాకు తగ్గిపోయింది. సో నాకు చాలా హెల్ప్ అయింది అనిపించింది. మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే టిప్స్ అలాంటివి ట్రై చేయండి తప్ప మెడిసిన్స్ కానీ ఏది చెప్తే అది ప్రయత్నించకండి. ఎందుకంటే కొన్ని
వేరేగా వెళ్తున్నాయి. నేను న్యూస్ అది చూసినప్పుడు అర్థమైంది. సో టిప్స్ అలాంటివి ఇలాంటివి ఏం కాదు కాబట్టి అవి ట్రై చేయండి. సో ఇంకా మెడిసిన్స్, స్కిన్ కేర్ ఐటమ్స్ ఇలాంటివి ఏవి పడితే అవి వాడకండి దాని సజెషన్స్ తీసుకొని. సో ఇంకా అదనమాట, అలా జరిగింది. 5:30కి ఇట్లా నిద్రపోయాను. ఇంకా పిల్లలు లేచేసరికి 7:30 అయిపోయింది. ఇంకా నన్ను లేపడానికి వచ్చారు కానీ నా వల్ల కావట్లేదు, నేను ఒక గంట పడుకుంటానని చెప్పేసి అడిగి ఇంక 8:30 అయిపోయింది లేచేసరికి. ఇంకా సరే ఇంక పిల్లలకి వండి పెడతానని చెప్పాను కదా, చికెన్ తీసుకురండి అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెన్లోకి అయితే పప్పులు చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలైతే బిర్యానీ అడిగాడు కదా, ఇంకా సాయంత్రం చేస్తానమ్మా ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి అన్నాను. ఇంక వెళ్ళి వెంటనే ఇంకా లేచేదే లేట్గా లేచాను, నిద్ర లేదు, ఇంకా తలనొప్పి వస్తూ ఉండింది, కాలు నొప్పి తగ్గిపోయి. ఇంకా కొబ్బరి నీళ్ళు అవి తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అనిపించింది. మెయిన్ ఏంటంటే వీక్నెస్ వల్ల వచ్చిందండి అది, అంటే సరిగ్గా బ్లడ్ లేక, సో అలా జరిగిందనమాట. అందులోని నేను ఏసీ కానీ అట్లా వేసుకోను కదా, చెమట ఎక్కువ రావడం, వేడి ఎక్కువ ఉందనమాట, దానివల్ల చెమట ఎక్కువ రావడం వల్ల అట్లా కూడా జరిగింది. సో ఇక్కడ ఒక సీన్ జరిగింది, అది చూడండి. ముందు నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. పప్పుచారులోకి ఫ్రెష్గా కరివేపాకు కోసుకుందామని చెప్పి వచ్చా. దానికి ముందు రోజు నైట్ కూడా నేను అక్కడే కరివేపాకు కోసుకున్నా. డే టైంలో ఏముంటుందిలే అని చెప్పి ధైర్యంగా వెళ్ళిపోయాను. బట్ నా పక్కనే పాము ఉందండి, పచ్చపాము. అది ఇంకా దాన్ని చూసిన వెంటనే మామూలు భయమే లేదు. నేను ఎప్పుడు స్కాన్ చేస్తూ ఉంటాను, నా కళ్ళు, చెట్లు అవి కనిపించిన, ఏదైనా తొప్పలు కనిపించినా పాములు ఉన్నాయని చెప్పి వెతుక్కుంటా ఉంటా. బట్ ఆ రోజు ఏమైందేమో ధైర్యంగా వెళ్ళిపోయి ఆడేముంటుంది అంత క్లియర్గా ఉంది కదా అని చెప్పి. బట్ ఆ పచ్చ పాములు కదా, అవి చెట్లలాగే ఉంటాయి, దానివల్ల అస్సలు కనిపించలేదు. ఇంకా నా చెయ్యి పక్కనే ఉంది, నేను లాగడం వల్ల అది పైకి ఎక్కేది కింద పడిపోయింది. అలా కొంచెం కదలడం వల్ల నాకు వెంటనే కనిపించింది అనమాట, నా చేతికి కూడా టచ్ అయింది. ఇంకా మామూలు భయం వేయలేదండి నాకైతే. ఇంకా వెతుకుతున్నాను కానీ కనిపించట్లేదు, కెమెరాకి కనిపించట్లేదు. నేను కూడా ఏమనుకున్నానంటే ఆ కర్రలు ఏమన్నా ఉన్నాయేమోలే, నేనేమన్నా తప్పుగా కనిపించిందేమో నా కళ్ళకి అని చెప్పి అనుకున్నా. సో ఎందుకంటే అసలు కనిపించట్లేదు అక్కడ చూడండి క్లియర్గా. ఇంకా నాకు అందులో కొంచెం సైట్ ఉంది, అద్దాలు కూడా పెట్టుకోలే, నేనేమన్నా తప్పుగా అనుకున్నానేమో అనుకున్నా. ఇంకా లోపలికి వెళ్ళి జూమ్ చేసి చూస్తే నిజంగానే అక్కడ పాము ఉందండి. సో ఇంకా మామూలు భయం వేయలేదు, అదేమంత డేంజర్ కాదు. అయినా కానీ పాముని చూస్తే మనకు ఒక తెలియని భయం ఉంటుంది కదా, అట్లా ఇంకా అసలు మామూలు భయం వేయలే. జూమ్లో వేసి చూపించాను చూడండి, పాము కనిపిస్తుంది. సో అది పచ్చ పాము ఎట్లా ఎక్కుతుందో చూడండి. సో ఇంకా నాకు అసలు భలే భయం అండి పాములు అంటే. మెయిన్గా కొంతమంది చెప్తూ ఉంటారు, అనిత మీరు పార్కింగ్ ఏరియాలో ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు కదా, మొక్కలు పెట్టచ్చు కదా అని చెప్పేసి. ఇలాంటివి వస్తాయనే నేను అసలు ఏం ఉంచనండి ఇంటి ముందు, లేకపోతే లేకపోయిందిలే. ఆ పాములు వచ్చి ఎక్కడైనా అట్లా వర్షాకాలం కానీ అట్లాగా చాలా డేంజర్ ఇట్లా కింద హౌస్ ఉన్నప్పుడు. అది కరివేపాకు కోసుకుంటున్నానా, అక్కడే పాము ఉందండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటానే ఉన్నా పాములు ఉంటాయి అని చెప్పి, అందుకే నేను చెట్ల దగ్గరికి అస్సలు వెళ్ళను. ఇంకా నైట్ కూడా కోసుకొచ్చాను, నైట్ చీకట్లో కోసుకొచ్చాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే నైట్ ఏం లేదు కదా, ఇప్పుడు ఏముంటాయి అని చెప్పేసి వెళ్ళి కరివేపాకులు లాగుతూ ఉంటే నా పక్క కొమ్మకే ఉండింది. అమ్మ నాకు ఇప్పుడు బాడీ అంతా షివర్ అయిపోతుంది, నాకు పాములంటే భలే భయం. పచ్చపాము, అది వీడియోలో ఏమన్నా జూమ్ చేస్తే ఏమన్నా కనిపిస్తుందేమో, ట్రై చేస్తాను. నాకైతే చాలా భయం వేస్తుంది. ఇక్కడ కూడా చెట్లు పెట్టున్నా, చెట్లు అంటే ఇష్టం అని చెప్పి ఇక్కడ అంతా కుండీలు పెట్టాను. సో నేను మెయిన్ మొక్కలన్నీ తీసేసి ఇక్కడ ఏం లేకుండా ఉంచడానికి రీజనే పాములు వస్తాయని. ఇంక ఇక్కడ ఒకటి మనీ ప్లాంట్ ఒక్కటే పెట్టా, అది కొంచెం అలవాటు కాబట్టి ఇంకేం లేకుండా ఉంచలేక మనీ ప్లాంట్ మాత్రమే పెట్టా. సో నాకు ఎందుకనే భయం ఈ కరివేపాకు. అందులో అక్కడ మునగ చెట్లు, నాకు భలే భయం. ఆ మునక్కాయలు చూసినా కానీ పాముల్లాగే అనిపిస్తాయి. పచ్చ పాములు అవి ఎలా ఉంటాయంటే పొడవుగా ఉంటాయి, అవి గుర్తుపట్టలేము. ఆకుల్లో కూడా నేను కూడా ఇప్పుడు దగ్గరగా అది కదిలింది అప్పుడు చూశాను అనమాట, అప్పటి వరకు నాకు కూడా కనిపించలేదు. లాస్ట్ టైం కూడా ఇంట్లోకి ఒక పాము వచ్చిందని చెప్పాను కదా, అది కూడా పెద్ద డేంజర్ ఏం కాదంట. అయినా కానీ పాములు చూస్తే మనకు ఒక తెలియని భయం వస్తుంది చూడండి. సో అట్లాగా ఇంకా నాకు చాలా భయం అనమాట, అవి ఇట్లా కదులుతూ ఉంటాయి కదా, అది చూసానంటే నాకు అసలు ఇంకా 2 రోజులు నిద్రపోను. కానీ లాస్ట్ టైం కొంచెం డేంజర్ కాదనేసరికి అంతేం భయపడలేదు. ఇంకా నాగుపాములు అలాంటివంటే నాకు సచ్చేంత భయము. కొన్ని పాములు పగబడతాయి అట్లా కూడా అంటూ ఉంటారు కదా, ఇంకా నాకు భలే భయం. ఈ కరివేపాకుని చూసినా వణుకొస్తుంది చేసి. ఇంకా పొద్దున్న ఈ పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకొని బయట పెట్టాను, బాగా ఆరుతాయి అని చెప్పేసి. ఇంకా మర్చిపోయాను అనమాట. ఇంక సరే లోపల తీసుకొచ్చి పెడదామని చెప్పి లోపలైతే పెట్టాను. నిజంగానే ఆ కెమెరాలో కనుక రికార్డ్ అవ్వకపోతే నేను నమ్మను, మీరు కూడా వ్యూస్ కోసం చేస్తుందని కొంతమంది అంటారు. సో అలా ఉంటాయి అన్నమాట కొన్ని వ్యూస్ కోసం చేయడం అనేది
నాకు తెలీదండి. కొన్ని కొన్ని ఏదైనా టైటిల్స్ అలాంటివి పెడతానే తప్ప వీలైనంత వరకు నేను నాలాగే ఉంటాను. ఏదేదో చేసేసేయాలి. ఆ రోజు నా మూడ్‌ని బట్టి ఎలా ఉంటదో అలాగే క్యాప్చర్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్‌లో మనము డబ్బు సంపాదించాలి అంటే చాలా వేస్ ఉంటాయండి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ 7 ఇయర్స్ నుంచి నేను ఉన్నాను కాబట్టి ఎలాగ పెడితే వ్యూస్ వస్తాయా? ఏం చేయాలా? అని చెప్పేసి ఉంటది. బట్ ఒక వందల మంది మన వీడియోస్ చూస్తున్నప్పుడు మనకంటూ కొన్ని కొన్ని ఉండాలి కదా! అబద్ధాలు చెప్పేసి ఏదో చేసేసి అయితే మనం వీడియోస్ పెట్టలేం కదా! పెట్టాలి, డబ్బులు కావాలి అంటే లక్షలు సంపాదించొచ్చు. ఫేక్ వీడియోస్ కొంతమంది చేస్తా ఉంటారు కదా! ప్రాంక్‌లని అవని ఇవని. బట్ అంటే అవి తప్పు కాదు. కాకపోతే కొంతమంది లేనివి ఉన్నట్లు అలాగా కొన్ని కొన్ని ఛానెల్స్ ఉంటాయి. నేను మళ్ళీ మనం పేర్లు ఎత్తామనుకోండి మళ్ళీ మనల్ని కొట్టడానికి వస్తారు. సో, అట్లా ఎవరిది వాళ్ళకే గొప్ప అనుకోండి. సో, అట్లాగా వాళ్ళు పిల్లల గురించి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి కూడా ఎత్తుకుపోయారు, కిడ్నాప్ అయిపోయారు ఇట్లా చెప్తూ ఉంటారు. సో, అట్లా 100 చేయొచ్చబ్బా మనం డబ్బు సంపాదించాలి యూట్యూబ్‌లో ఫేక్‌గా అంటే. నాకు అలాగేం ఇష్టం ఉండదు. కాకపోతే నేను టైటిల్స్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ కొంచెం అట్రాక్టివ్‌గా ఓపెన్ చేయాలి మన వీడియోని మనం చేసినందుకు. అట్లా కొన్ని కొన్ని ట్రై చేస్తానే తప్ప ఏదో మొత్తం మోసం చేసేసి, అబద్ధాలు చెప్పేసి డబ్బులు సంపాదించాలి అనే మెంటాలిటీ కాదు. అలా గనక ఫేక్‌గా ఉంటే ఇన్ని రోజులు ఉండం మనం యూట్యూబ్‌లో. ఎంతో నా జెన్యూనిటీ కానీ, నా మాట తీరు కానీ ఇవన్నీ మీకు నచ్చబట్టే ఇన్ని ఏళ్ళు నన్ను ఇంకా అభిమానిస్తూ ఉన్నారు. సో, ఇంక పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చికెన్ కూడా నీట్‌గా కడిగేసి మ్యారినేట్ చేసి పెట్టేసున్నాను అనమాట. ఒకవైపు అన్నం కూడా పెట్టేశాను. ప్రస్తుతానికి ఇంక ఇట్లా చేసేస్తే సాయంత్రం అయితే చికెన్ బిర్యానీ లాగా చేద్దాము. పిల్లలకి బాగా ఇష్టము. మెయిన్‌గా రుత్విక్ ఇష్టమండి. లౌక్య నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అస్సలు తినదు వాళ్ళ నాన్నలాగా. చిన్నప్పుడు సురేష్ గారు కూడా అంతేనంట. అస్సలు తినేవాళ్ళు కాదంట. పెద్దయిన తర్వాత కొంచెం తినడం. ఇప్పుడు కూడా ఆయన ఏం నాన్ వెజ్ చేపలు కానీ, ఎండు చేపలు, పచ్చి చేపలు కానీ ఏది తినరండి. బిర్యానీ అంతే. ఇంకేదన్నా చికెన్ చేస్తే తింటారు. అంతకు మించి ఆయన తినడం అయితే ఏది ఉండదు. మనలాగా కాదు. ఇంకా నాకు కూడా ఈ 10 ఏళ్ళ నుంచి వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత నాన్ వెజ్ అనేది కంప్లీట్‌గా పోయిందనమాట. సో, అట్లా ఉంటది. తింటాము. కాకపోతే ఇష్టంగా ఇంకా అమ్మ వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే వారంలో 2, 3 సార్లు ఖచ్చితంగా తినేవాళ్ళము. ఇక్కడికొచ్చిన తర్వాత వారంలో ఒకసారి తినడమే కష్టము. అది ఇంకా ఆయన తినలేదు కదా! నా ఒక్కదానికే ఎందుకులే అనేసి ఇంకా వదిలేస్తూ ఉంటాననమాట. సో, ఇంక పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు అయితే వేసేసాను. ఇంకా చికెన్ కూడా ఫ్రై లాగా చేసేసి అంటే మరీ గ్రేవీ లాగా కాకుండా కొంచెం ఫ్రై లాగా చేస్తే పప్పుచారులోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. సో, ఇంకా ఆ కాంబినేషన్ ఫస్ట్ రసం పెడదాం అనుకున్నా. రసం ఎందుకు పప్పుచారు చేస్తావా బాగుంటుంది కదా అని చెప్పి అడిగారు. అంటే ఈ మధ్య చాలా రోజులైపోయింది నేను పప్పుచారు చేసి. ఇంకా ఆయన అడిగేసరికి సరేలే అని చెప్పేసి ఇంకా పప్పు అయితే చేసేసాను అనమాట. అన్నం కూడా రెడీ అయిపోయింది. కాలైతే ఆ రోజు సాయంత్రం వరకు కూడా కొంచెం పెయిన్‌గానే ఉండిందండి. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఓఆర్ఎస్ అంటే నైట్ నేను టిప్స్ అని చెప్పాను కదా! అది మెయిన్ ఫస్ట్ ఏం చెప్పిందంటే ఓఆర్ఎస్ తాగు బాడీలో సాల్ట్ కంటెంట్ తక్కువైంది అని చెప్పేసి చెప్పింది. బట్ అప్పుడు నాకు ఆ ఓఆర్ఎస్ అనేది అవైలబుల్ లేదు. ఆయన ఎప్పుడు తెచ్చిపెడుతూ ఉంటారు. ఎందుకంటే నాకు కొంచెం వీక్‌నెస్ ఉంటది. సెలైన్‌లు అవి పెట్టించుకోమంటే నాకు అసలు సూదులంటేనే భలే భయమండి. ఇక లౌక్య పుట్టినప్పుడు అనుకుంటా లాస్ట్ నేను ఇంజెక్షన్స్ వేయించుకునింది. అప్పటి నుంచి ఇప్పటికి ఎంత సిచ్యువేషన్ వచ్చినా కానీ నేనైతే హాస్పిటల్‌కి వెళ్ళి సెలైన్స్ పెట్టించుకోవడం అలాంటివి చెయ్యను. నాకు భలే భయం. టాబ్లెట్స్తోనే క్లియర్ చేసుకోవాలని చూస్తూ ఉంటాను. సో, ఇంకా అలాగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవి తెస్తూ ఉంటారు ఆయన. ఒక్కసారి సెలైన్ పెట్టించుకో బాడీ కొంచెం రిపేర్ అవుతుంది అంటూ ఉంటారు. నా వల్ల కాదు. నాకు ఫుడ్ తెచ్చిపెట్టి ఎలాగోలా కళ్ళు మూసుకునైనా తింటాను. ఏదైనా టాబ్లెట్స్ టానిక్స్ అవి ఉంటాయి కదా అవి. నా వల్ల ఇవి మాత్రం కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటా. ఇంక అందుకని ఆయన తెచ్చిపెట్టుంటారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజే ఇంట్లో ఒక పెయిన్ కిల్లర్ లేదు, ఓఆర్ఎస్ లేదు, బెల్లం కూడా లేదు. బెల్లం ఉంది కానీ అది ఎప్పటిదో కదా ఎందుకులే అనిపించింది నాకు. ఇంకా హనీ ఉండిందనమాట. హనీ అయినా కానీ పర్లేదు అని చెప్పేసరికి హనీ ఒక 2 స్పూన్స్ తాగేసి సాల్ట్ వాటర్ ఒక 2 గ్లాసులు తాగిన తర్వాత రిలాక్స్ అయింది. మెయిన్ కొంతమంది అనిత అట్లా ఉంటే ఏదన్నా ప్రాబ్లం ఏమో అంటే బ్యాక్ ఉంటుంది కదా స్పెయిన్కి సంబంధించి అట్లా పెయిన్ వస్తుంది అనిత అన్నారు. అలా ఏం లేదండి, వీక్నెస్ వల్లనే. మనకు తెలుసు కదా మన బాడీ గురించి మనం ఎంత మాత్రం ప్రోటీన్ తీసుకుంటున్నాం. నేను నెలలో ఒక ఎగ్ కూడా తిన్నాను. సో, ఇంకా ఆకుకూరలు అసలు తినము. హెల్దీ ఫుడ్ అంటేనే దూరం ఉంటాము. ఇంక మనకి ఎలా వస్తుంది చెప్పండి శక్తి అనేది తట్టుకోవడానికి. కాకపోతే ఏజ్ ఉంది కాబట్టి అట్లా లాక్కొస్తున్నాను. కానీ నేను తినే ఫుడ్ హ్యాబిట్స్కి అసలు సంబంధమే ఉండదు. పిల్లలతో పాటు తింటా. కొంతమంది అంటారు నువ్వేం మంచిగా తింటావు, ఎప్పుడు తిన్నంటావు, యాక్టింగ్ చేస్తావు. నాకేం అవసరం అండి యాక్టింగ్ చేసి? నాకేమన్నా వచ్చేస్తుందా చెప్పండి?
నాకు ఉన్నది ఉన్నట్టే నేను ఇంతే అండి. నాకు ఫుడ్ మీద కానీ వాటి మీద అంటే నేను నార్మల్గా ఏ వర్క్ లేకుండా ఉంటే ఎలాగుండేదో ఇప్పుడు ఏంటంటే అండి నా సిచ్యువేషన్ మొత్తం ఫోకస్ అంతా వర్క్ మీదకి వెళ్ళిపోద్ది. ఈ టైంకి వర్క్ జరగాలి, మధ్యలో ఎంబ్రాయిడరీ, మధ్యలో మళ్ళీ ఈ యూట్యూబ్ ఒకటి. సో ఇట్లాగే ఇవన్నీ వీటికే సరిపోద్ది అనమాట టైం అనేది. ఇంక ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒకట్లే తినేద్దాము అనుకునేలాగా అసలు ఇంట్రెస్టే లేకుండా అయిపోద్ది అనమాట. ఇష్టంగా తినేంత ఇది లేదు. 10 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది ఇట్లాగే. సో అంతకు మించి ఇంకేం లేదు. తినకూడదని కాదు కానీ తినడం అవాయిడ్ చేసి ఫుడ్ మీదనే ఇట్లా అయిపోయిందనమాట.